నా పేరు కే వెంకటేష్ అండి. నేను ఇసుక ట్రాన్స్పోర్ట్ ఉంది. టిప్పర్ ఓనర్స్ స్టేట్ అసోసియేషన్కి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. మా ఇసుక లారీల మనుగడకే చాలా ప్రమాదకర పరిస్థితి వచ్చిందండి. దీని మీద సుమారుగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలు కలిపి 80,000 లారీలు ఉన్నాయండి. 80,000 లారీల మీద 150,000 మంది డ్రైవర్లు, క్లీనర్లు ఉన్నారు. వారే కాదు, వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. పరోక్షంగా ఈ లారీలకి అన్ని జిల్లాల్లో ఆటో నగరాలలో లక్షలాది మంది కార్మికులు ఉన్నారండి. ఇదే వృత్తిని నమ్ముకొని పనిచేసేవాళ్ళు. ఈ టిప్పర్ వ్యవస్థ మనుగడికే ప్రమాదకర పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే గవర్నమెంట్ ఉచిత ఇసుక విధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందండి. కానీ గతంలో గత ప్రభుత్వం మాకు గత్యంతరం లేక మా ఈ టిప్పర్ లారీలకి బాడీలు పైదా కట్టించి మేము టన్నేజ్ తోలేమండి. మా కుటుంబాలను బతికించుకోవాలా. మాకు తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఓవర్ టన్నేజ్ తోలండి, బిల్లు లేకుండా పోస్తారని ప్రతి లారీ అలాగుంటే లోడింగ్ ఉండేదండి. మేము ఇప్పుడు కోరుకుంటున్నాం, మనం వచ్చే ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మా యొక్క వినపోండి. ఆ సంస్కృతి మాకొద్దు. మేము లారీలకి కేసులు కట్టించుకోలేము. మేము ఓవర్ టన్నేజ్ తోలి మా డబ్బులు సంపాదించిన కష్టపడి సంపాదించిన డబ్బులకి కేసులు కట్టలేము. దయచేసి మాకు టిప్పర్ వ్యవస్థ బతకాలి అంటే పాసింగ్ కూడా తోలుతాము. ముఖ్యంగా ఈ క్వారీ కాంట్రాక్టర్లు అందరూ సిండికేట్ అయ్యి ప్రభుత్వానికి చెడ్డ పేరు చిల్లపై ఏం చేస్తున్నారండి. వాళ్ళు గవర్నమెంట్ 130 రూపాయలకి లోడింగ్ చేయమని అడిగితే 130 రూపాయలకి లోడ్ చేస్తే మేము 20 టన్నుల లారీని 10,000 రూపాయలకి గుంటూరు నగరానికి తీసుకొచ్చి చేరుస్తామండి. మా కిరాయితో కలిపి ఏది కస్టమర్లకి ఓవరాల్గా 20 టన్నుల లారీ 10,000 రూపాయలు అంటే టన్ను వచ్చి 450 రూపాయలు దాకా పడుతుందండి. కానీ వాళ్ళు మా దగ్గర 450 రూపాయలు కాంట్రాక్టర్ వసూలు చేస్తున్నారండి. కొన్ని ఊళ్ళో బాట ఛార్జీలు 200 అంటారు, బాట ఛార్జీలు 500 అంటారు. లోడింగ్ చేస్తే లోకల్ లారీలకు 5,000 లోడింగు, గుంటూరు కానీ చుట్టుపక్కల అనేక రకాల నుంచి వెళ్ళే గ్రామ లారీలు అందరికీ ఏమో 7,500 పాసింగ్ లోడు, ఓవర్ టన్నేజ్ కావాలంటే 10,000 ఇష్టారాజ్యంగా వాళ్ళు వసూలు చేస్తున్నారండి. దయచేసి కాంట్రాక్టర్లు ఈ సిండికేట్ వ్యవస్థని వీళ్ళు చేసే అవినీతి వలన ప్రభుత్వం చెడ్డపేరు వస్తుంది. ఈ విషయం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా సమస్యను మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సార్, మేము మా టిప్పర్ లారీలు సుమారుగా దీని మీద 5-6 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మా ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ కాంట్రాక్టర్లు ఏజెంట్ అవతారాలు ఎత్తారు సార్. కానీ వాళ్ళు దీనికల్లా సమస్యకు పరిష్కారం గవర్నమెంట్ పెట్టిన రేటుకు లోడ్ చేస్తే ప్రతి ఒక్క ట్రాన్స్పోర్టర్దారుడు బతుకుతాడు. కస్టమర్లకు కూడా టన్ను 410 రూపాయలకి ఇసుక లారీలు వస్తాయండి. ఈ కాంట్రాక్టర్లు మా దగ్గర 450 రూపాయలు లోడింగ్ ఛార్జీ 380, 450 అలా వసూలు చేసి వాళ్ళు అర్ధరాత్రులు తమ లారీలతో లోడ్ చేసుకొని గుంటూరు నగరానికి 600 రూపాయలు కానీ తీసుకొచ్చి కారుస్తున్నారు, 550 రూపాయలు కానీ కారుస్తున్నారు వాళ్ళు. కానీ టిప్పర్ వ్యవస్థను నమ్ముకొని ఉన్న వాళ్ళు మొత్తం ఈ పుల్లైపోతున్నారండి. మా కింద క్వారీల కింద బళ్ళు కట్టండి, 120 రూపాయలు ఇస్తాం, కిలోమీటర్కి 130 రూపాయలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇష్టానుసారంగా లారీ వాళ్ళని మభ్య పెట్టి వాళ్ళు పెట్టించుకున్నారు. గతంలో మేము మా కుటుంబ పనులు బతికించుకోవడం కోసం, మా కుటుంబాలు పనుగడ కోసం ఓవర్ టన్నేజ్ తోలేమండి. మేము ఇప్పుడు ప్రస్తుతం ఆ ఓవర్ టన్నేజ్ వద్దు, మేము పాసింగ్ వాళ్ళు తోలుతాం. ప్రతి లారీకి బిల్లులు కావాలి. గవర్నమెంట్ సుమారు 10 నుంచి 14 క్వారీలు ఇస్తే ఈ కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి అన్ని క్వారీలు తీయకుండా రకరకాల కారణాలు చెప్పి చెడ్డ పేరు వచ్చేలా బిహేవ్ చేస్తున్నారండి. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఈ సమస్య అనేది తెలియాలా. ఉప ముఖ్యమంత్రి గారు ఆఫీస్ గారు కూడా ఈరోజు వెళ్ళి జనవాణి దగ్గర మా సమస్యను తెలియజేస్తున్నామని మా డిప్యూటీ సీఎం దగ్గర మేము వెళ్తున్నామండి. ఎందుకంటే ట్రాన్స్పోర్టర్లుగా మాకు బాధ్యత ఉంది. ట్రాన్స్పోర్టర్లుగా మా ఉప ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి మేము చెడ్డ పేరు రానివ్వము. అది మా మీద ఆధారపడింది. దీని వరకు మా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసిన దాకా మేము ఎంత దూరమైనా పోరాడతాం. మా సమస్యలు, మేము ట్రాన్స్పోర్టర్ సమస్యలు మేము మా ముఖ్యమంత్రికి చెప్పుకునే మాకుంది, మాకు అవకాశం. మా ముఖ్యమంత్రి గారిని మేము కలుస్తాము. ప్రతి ఒక్కళ్ళు మాకు అన్యాయంగా చేస్తున్నారు. అయితే ఇది మాకు సవేగంగా ఉండాలా. కోరీలు తీసుకున్న వాళ్ళు కోరీలు టెండర్లు వేసారే కానీ కోరీలు మొత్తం రిలీజ్ చేయాల. ఒక కోరీ రిలీజ్ చేసి ఏదో నా తాతకాలానికి పోయటమే కానీ మొత్తం నైట్ వాళ్ళు పోసుకుంటున్నారు. దీని మీద మాకు కలెక్టర్ గారు మాకు మంచి హృదయంతో మమ్మల్ని ఆరాధించాలని కోరుకుంటున్నారు.